ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచికచర్ల పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూటమి ఫ్లెక్సీలను కొందరు చింపేశారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పనిగా స్థానికులు అనుమానిస్తున్నారు. కంచికచర్ల పట్టణంలోని రంగాబొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన టీడీపీ జనసేన ఫ్లెక్సీలను చించేశారు. కాగా పట్టణానికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కంచికచర్ల పోలీసులు. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్. వైశాలి అంటే ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల పట్టణంలో కూటమి ఫ్లెక్సీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త అనేది చించేశాడు. కంచికచర్ల పట్టణంలోని రంగబొమ్మ సెంటర్ లో ఏర్పాటు చేసిన టీడీపీ జనసేన ఫ్లెక్సీలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ధ్వంసం చేశారు. అంటే కంచికచర్ల పట్టణంలో సుమారు 10 ఫ్లెక్సీలను పెద్ద కటౌట్లతో పాటు మిగతా కటౌట్లను కూడా ఆయన తొలగించేశారు. అదే పట్టణానికి చెందిన దేవిరెడ్డి నరేంద్ర అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వైశాలి, దీనికి కారణం వైసీపీ కార్యకర్తలని టీడీపీ భావిస్తోందా? ఎవరై ఉండొచ్చు అసలు? అంటే ఇప్పటికే కూటమికి సంబంధించిన నేతలు కూడా అదే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వైశాలి, రైట్. దీని మీద కేసు నమోదు చేశారా? ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి కదా మరి? అంటే ఇంతవరకు ఇంకా కేసు అనేది ఫైల్ చేయలేదు. ఇంకా 2-3 కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే టీడీపీ వాళ్ళు ఎవరై ఉంటారు దీనికి కారణమని భావిస్తున్నారు? అంటే ఇప్పటికీ అదుపులోకి తీసుకున్న వాళ్ళు దేవిరెడ్డి నరేంద్ర అనే వ్యక్తి కీలకంగా మారారు. అంటే ఇంకా మిగతా వాళ్ళని కూడా ఒక 3-4 కూడా అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో అసలు దీని వెనక ఎవరున్నారు ఏంటనే కారణాలు కూడా వెతికే పనులు పోలీసులు ఉన్నారు. వైశాలి, పోలీసులు ఇప్పటి వరకు ఏమైనా వివరాలు వెల్లడించారా అసలు? ఇంతవరకు ఇంకా మీడియా ముందు కూడా వెల్లడించలేదు. వైశాలి, రైట్. థ్యాంక్ యూ రాజేందర్. తీసుకోవాలి.